నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెంజల్ మండలంలోని కందకుర్తి పుష్కర్ ఘాట్ ను సందర్శించిన ప్రభుత్వ విప్ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నిజామాబాద్ నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన నాణ్యతతో పూర్తి చేయాలి. నిజామాబాద్ కలెక్టరేట్ లో నిర్వహించిన సమగ్ర సమీక్ష సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితకు క్లీన్ చిట్ ఇచ్చిన రౌస్ రెవెన్యూ కోర్టు. లిక్కర్ స్కామ్ పేరుతో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీని బీజేపీ కాంగ్రెస్ నాయకులు దెబ్బ కొట్టారని కేటీఆర్ ఆరోపణ. పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు బాధాకరం. ఈనాంలో ఏర్పడిన సాంకేతిక లోపాల వల్ల పసుపు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆవేదన. కేటీఆర్ చేసిన ట్వీట్ పై కవిత స్పందన. బీఆర్ఎస్ ఓటమికి నేను కారణమా అని ప్రశ్న. ఇందల్వై మండలంలోని మల్లాపూర్ గ్రామంలో వైభవంగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. ఘనంగా స్వామివారి రథోత్సవం, పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఘనంగా యువ కనెక్ట్ వికసిత్ భారత్ జిల్లా పార్లమెంట్. దేశ సమైక్యత, సమగ్ర అభివృద్ధి, సామాజిక విలువల పరిరక్షణలో యువత పాత్ర కీలకమన్న రెవెన్యూ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి. కామారెడ్డి జిల్లా ముత్తంపేటలో ప్రభుత్వ పాఠశాలకు చెందిన భూమిపై నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ కూల్చివేత. ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్. శ్రీ వాసవి అమ్మవారి ఆలయం శతాబ్దాల చరిత్రకు ప్రతీక. సికింద్రాబాద్ జనరల్ బజార్లో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయం పునర్నిర్మాణంలో విగ్రహ పునఃప్రతిష్టాపనలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. బాన్స్వాడలో ఘనంగా సత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు. పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. నిజామాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన నాణ్యతతో పూర్తి చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి పనుల పురోగతిపై ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమం సమయ పాలనతో నాణ్యతతో పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనుల స్థితి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మరమ్మతులు, ఇందిరమ్మ ఇళ్లకు నిధుల విడుదల, వీధి దీపాల నిర్వహణ, దెబ్బతిన్న రోడ్ల ప్యాచ్ వర్కులు, 5 కోట్ల ప్రత్యేక నిధుల వినియోగం, 32 కోట్ల యుఐడిఎఫ్ జంక్షన్ అభివృద్ధి పనులపై వివరాలు తీసుకున్నారు. ఆస్తి పనుల వసూళ్లలో వేగం పెంచాలని సూచించారు. టీయూఎఫ్ఐడిసి ఫేజ్ 1 పనులు పూర్తి స్థితి, సోనీ ఫంక్షనల్ సమీప వంతెన, కళాభవన్ నిర్మాణం, అర్సపల్లి ఆర్ఓబి పురోగతిపై నివేదికలు సమర్పించగా పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యేను ఆదేశించారు. అమృత్ 2.0 కింద యూజీడీ పనులు, నీటి సరఫరా, టీయూఎఫ్ఐడిసి ఫేజ్ 2, ప్రగతి నగర్ శ్మశాన వాటిక, రామర్తి చెరువు సుందరీకరణ పనులపై సమీక్షించారు. దీంతో కలెక్టర్ స్పందించి అభివృద్ధి విషయంలో అర్బన్ నియోజకవర్గంలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా అధికారులతో తరచుగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ పనులు ఎలా జరుగుతున్నాయో అవసరమైతే క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలిస్తానని ఎమ్మెల్యేకి కలెక్టర్ చెప్పారు. వేసవి కాలంలో తాగునీటి సరఫరా అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పులాంగ్ వాగు ఆక్రమణలు తొలగింపు, నగరం కాలువ మరమ్మతులు, బొడ్డెమ్మ చెరువు సమస్యల పరిష్కారం, 5 ఇంటర్నల్ పార్కుల నిర్మాణ పురోగతిపై చర్చించారు. ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్మాణం, ప్రధానమంత్రి శ్రీనిధి నిధుల వినియోగం, తల్లి శిశు సంక్షేమ ఆసుపత్రి, బస్తీ దవాఖానాల పనితీరు,
ఎన్హెచ్ఎం నిధుల వినియోగం, అక్రమ వైద్యులపై చర్యలపై నివేదికలు సమర్పించబడ్డాయన్నారు. ట్రాఫిక్ పోలీసు ఉపాధి శాఖ రంజాన్ పండుగ సందర్భంగా ట్రాఫిక్ నిర్వహణ, ట్రాఫిక్ సిగ్నల్స్ పనితీరు, రోడ్డు ఆక్రమణలపై చర్యలు, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, వికలాంగులకు ఉద్యోగ అవకాశాలపై చర్చించారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, సంక్షేమ శాఖ ఆసుపత్రిలో మరమ్మతులు, సిబ్బంది అందుబాటు, వేసవి ప్రత్యేక చర్యలు, వికలాంగులకు సహాయక పరికరాలు పంపిణీ, వృద్ధులు, పిల్లల సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించారు. ఇందూరు అర్బన్ నియోజకవర్గ పరిధిలో పెండింగ్లో ఉన్న పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలన్నారు. నిధుల వినియోగంపై పారదర్శకత వహించాలన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా వేసవి కాలం వస్తున్న నేపథ్యంలో ప్రజలకు తాగునీరు విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి శాఖ వారానికి ఒకసారి అభివృద్ధి పురోగతి నివేదిక సమర్పించాలన్నారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పసుపు కొనుగోళ్లపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వైఖరి తగదు. ఈనాంలో సాంకేతిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న తీరు అత్యంత బాధాకరమని నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో పసుపు కొనుగోలు ప్రక్రియలో ఈనాంలో ఏర్పడిన సాంకేతిక లోపాల వల్ల పసుపు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పాత ఈనాం విధానంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ సరైన శిక్షణ లేకుండా, సాంకేతిక సదుపాయాలు సిద్ధం చేయకుండా కొత్త ఈనాం విధానాన్ని అమలు చేయడం వల్ల ఏర్పడిన సాంకేతిక లోపాలతో పసుపు కొనుగోలు విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ మార్కెట్ యార్డ్కి పసుపు పంట గణనీయంగా వచ్చిన ప్రభుత్వాలు ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేక కొనుగోలు సక్రమంగా చేయడంలో విఫలమయ్యాయి. ఫలితంగా రైతులు ప్రతిసారి పంటను అమ్ముకోవడానికి 3-4 రోజులు పడిగాపులు కాసి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పసుపు పంటతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు కలిగేలా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వ్యవహరించడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల మార్కెట్ యార్డులో పసుపు రైతులు తమ పసుపును అమ్ముకోవడానికి రోజుల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి ఉందని తెలిపారు. పారదర్శకత లేకుండా బహిరంగ వేలం ద్వారా పసుపు కొనుగోలు చేయడం ద్వారా రైతులకు నష్టం జరిగి డాలర్లకు లాభం చేకూర్చడాన్ని ఎమ్మెల్యే తప్పుపట్టారు. మార్కెట్ యార్డ్కి పసుపు తీసుకొచ్చి 3-4 రోజులైనా సరైన ధరకు పంట కొనుగోలు చేయకుండా రైతులను నష్టపరిచే ప్రయత్నం డాలర్లు చేసే అవకాశం ఉందని అన్నారు. డాలర్లు సిండికేట్ అయ్యి పసుపు రైతులకు నష్టం కలిగిస్తే సాయించేది లేదని, పసుపు రైతులకు నష్టం జరిగితే ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఈనాం విధానంలో ఉన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని, డాలర్ల ద్వారా పసుపు రైతులు మోసపోకుండా చూడాలని వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతుల పక్షాన ఎల్లప్పుడూ నిలబడతామని, సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున పసుపు రైతుల పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే వేముల హెచ్చరించారు. శ్రీ వాసవి అమ్మవారి ఆలయం శతాబ్దాల చరిత్రకు ప్రతీక అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అభివర్ణించారు. సికింద్రాబాద్ జనరల్ బజార్ ప్రాంతంలో సుమారు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయ పునర్నిర్మాణ, విగ్రహ పునఃప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ కేంద్ర మంత్రి వర్యులు జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అమ్మవారి విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. పునర్నిర్మాణం అనంతరం ఆలయం మరింత వైభవంగా శోభయమానంగా దర్శనమిస్తుంది. భక్తుల భారీ సమక్షంలో జరిగిన ఈ మహోత్సవం ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ శ్రీ వాసవి అమ్మవారి ఆలయం శతాబ్దాల చరిత్రకు ప్రతీక. ఇలాంటి పురాతన దేవాలయాల పునర్నిర్మాణం మన సంస్కృతి, సనాతన ధర్మ పరిరక్షణకు బలాన్నిస్తుంది. ఆలయాలు సమాజ ఐక్యతకు కేంద్ర బిందువులు అని పేర్కొన్నారు. అలాగే అమ్మవారి కృపా కటాక్షాలతో రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, సౌఖ్యం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ సభ్యులు, ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇందల్వాయి మండలం మల్లాపూర్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అంగరంగ వైభవంగా స్వామివారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం నిర్వహించు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మల్లాపూర్ గ్రామ సర్పంచ్ దర్శనం మోహన్ దంపతులు మరియు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు యజ్ఞ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథోత్సవంలో వారి దంపతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ దర్శనం మోహన్ మీడియాతో మాట్లాడుతూ మల్లాపూర్ గ్రామంలో గత 400 సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిసిన అతి పురాతనమైన వెంకటేశ్వర ఆలయంలో అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు ఈ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకోవడం జరుగుతుందని, నేడు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం వేద మంత్రాల మధ్య భక్తి శ్రద్ధలతో కోరిన కోరికలు తీర్చే శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలు గల దేవుడని, ఇట్టి ఆలయంలో జరుగు కళ్యాణ మహోత్సవానికి గ్రామం నుండి కాకుండా ఇతర ప్రాంతాల నుండి వచ్చి రథోత్సవానికి భక్తులు కొబ్బరికాయలు కొట్టారు. అత్యంత భక్తి శ్రద్ధలతో మొక్కులు తీర్చుకుంటారని, అదేవిధంగా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా రంగురంగుల కాంతులతో రథోత్సవం అత్యంత కనుల పండగ చుట్టుపక్కల గ్రామాల నుండి కాకుండా ఇతర ప్రాంతాల నుండి భారీ ఎత్తున భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకొని కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథం వద్ద యజ్ఞ కార్యక్రమం నిర్వహించి ఉత్సవ మూర్తులను రథంపైకి ఎక్కించి నేల తాళాల మధ్య రథోత్సవ కార్యక్రమం గ్రామాభివృద్ధి కమిటీ మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ రథోత్సవాన్ని ఊరేగించారు. భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా రథోత్సవ కార్యక్రమాన్ని వేలాది భక్తులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రథోత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ మల్లాపూర్ గ్రామం తరపున, గ్రామాభివృద్ధి కమిటీ తరపున అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దర్శనం మోహన్, ఉప సర్పంచ్ హరీష్, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ పేంబర్తి గంగాధర్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాలధార స్వాములు, ప్రధాన అర్చకులు భార్గవ్, శ్రీనివాసాచార్యులు, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ఘనంగా పల్లకి సేవలో తీసుకెళ్లి యజ్ఞశాల జరగడం జరుగుతుంది. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క యజ్ఞశాలలో భాగస్వాములు కావాల్సిందిగా గ్రామస్తుల తరపున, ప్రజల తరపున, యువకుల తరపున, అదేవిధంగా వీడీసీ చొరవతో ప్రతి సంవత్సరం యథావిధిగా ఈ యొక్క 400 సంవత్సరాల నుంచి ఇంతింతగా పెద్ద ఎత్తున అవుతున్న గ్రామ ప్రజలు ఏటా పెరుగుతూనే ఉన్నారు. గ్రామంలో ఈ యొక్క ఉత్సవాలలో యథావిధిగా ఏదైతే బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా జరుగుతూనే ఉన్నాయి. జనాలు కూడా అదే విధంగా ఆదరిస్తూనే ఉన్నారు. భగవంతుడి యొక్క లీలలు కోరిన కోరికలు ఏదైతే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలపైన ఉంటున్నాయి. అదే కోరికలు కోరుకున్న వారికి కొంగు బంగారంగా నిలుస్తున్నాడు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో యువ కనెక్ట్ అండ్ వికసిత్ భారత్ జిల్లా యువ పార్లమెంట్ 2026 విజయవంతంగా నిర్వహించారు. తెలంగాణ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ సేల్ మెరా యువ భారత్ నిజామాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో 27 ఫిబ్రవరి 2026న కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ భవనం సెమినార్ హాల్లో యువ కనెక్ట్ అండ్ వికసిత్ భారత్ జిల్లా యువ పార్లమెంట్ 2026 కార్యక్రమం ఘనంగా మరియు విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త ప్రొఫెసర్ కె అపర్ణ అధ్యక్షత వహించగా, యూనివర్సిటీ కళాశాల ఆర్ట్స్ అండ్ సైన్స్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి రాంబాబు, మేరా యువ భారత్ జిల్లా యువ అధికారి మిస్ శైలి బెల్లాల్, మీ సేవ నిజామాబాద్ తహసీల్దార్ శ్రీ లోక రామన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ స్వప్న, డాక్టర్ అలీం ఖాన్, డాక్టర్ ఎన్ స్వామి, డాక్టర్ బి శ్రవంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం అతిథుల ఆహ్వానం, వందే మాతరం గానం, దీప ప్రజ్వలనతో ప్రారంభమైంది. ఎన్ఐసి హైదరాబాద్కు చెందిన శ్రీ అవైస్ ప్రత్యేక ప్రదర్శన ఇవ్వగా, అనంతరం అతిథుల సందేశాలు యువతకు ప్రేరణనిచ్చాయి. ఎన్ఐసి పూణేలో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేయడం జరిగింది. అతిథులకు సన్మానం చేసి కృతజ్ఞత ప్రసంగంతో కార్యక్రమం ముగిసింది. చివరిగా జాతీయ గీతంతో సభ ముగిసింది. రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మీ సేవ నిజామాబాద్ తహసీల్దార్ లోక రమణారెడ్డి మాట్లాడుతూ, దేశ సమైక్యత, సమగ్ర అభివృద్ధి, సామాజిక విలువల పరిరక్షణలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. యువత ఉపాధి కోసం ఎదురు చూడకుండా వివిధ నైపుణ్యాలు మరియు మెలకువలను అభ్యసించి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని సూచించారు. స్వయం ఉపాధి ఆవిష్కరణ, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడం ద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని ఆయన తెలిపారు. Youth doesn't feel it as just an age group. I doesn't define it as just an age group, because youth is the force of this country, youth is the strength of this country, and youth is the force which drives the nation, drives the future nation. That is the power of youth, which you doesn't really believe or you doesn't really realize it. But when you realize it, you can really know that you can drive this nation, you can drive the India towards the developed country.
మేరా యువ భారత్ జిల్లా యువ అధికారి మిస్ శైలి బెల్లాల్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో విద్యార్థుల పాత్ర అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. విద్యార్థులు తమ లక్ష్య సాధనకు కావలసిన సాధన, క్రమశిక్షణ, అంకితభావం అలవర్చుకోవాలని సూచించారు. యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి రాంబాబు మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి దేశ నిర్మాతలని స్పష్టం చేశారు. దేశ నిర్మాణంలో విధాన రూపకల్పనలో యువత పాత్ర మరింత పెరుగుతోందని, బాధ్యతాయుత పౌరులుగా ఎదిగి సమాజ మార్పుకు దోహదపడాలని సూచించారు. విద్యార్థులు జ్ఞానం, నైపుణ్యం, నైతిక విలువల సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం యువతలో జాతీయ అవగాహన, ప్రజాస్వామ్య చైతన్యం మరియు వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనపై చర్చలకు వేదికగా నిలిచిందని ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త ప్రొఫెసర్ కె అపర్ణ తెలిపారు. To become informed, responsible and action-oriented citizens. You are the Gen Zs. You are the youth. Okay. You should be informed. All the means of communications are there. I don't know how many of you will listen to the news daily. Okay. But listen to the news. Where you come across the regional news, national news and the international news. Okay? How many years it's completed for the war between Russia and Ukraine? Any years completed? 4 years exactly. By this February ending it will be the 4 years of war. Still it is continued. Then what is the role of UNO? Conduct a debate program in your colleges. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమికి లిక్కర్ కేసు కారణమని కేటీఆర్ చేసిన ట్వీట్పై కవిత స్పందించారు. బీఆర్ఎస్ ఓడిపోవడానికి నేను కారణమా అంటూ కవిత ప్రశ్నించారు. ఓటమికి లిక్కర్ కేసు కారణమని కేటీఆర్ కూడా ట్వీట్ చేశారన్నారు. తనపై కేసు పెట్టింది పార్టీ కోసం కాదా అని ప్రశ్నించారు. తప్పు తేలకుండానే తన వ్యక్తిత్వ హననం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసు పెట్టినప్పుడు తప్పుడు ప్రచారం చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఓటమిని తనపై రుద్దాలని చూస్తే ప్రజలు ఊరుకోరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ఏం మాట్లాడినా చెల్లుతుందని అనుకుంటున్నారని అన్నారు. తప్పు చేయకపోయినా ఏడాదిగా మానసిక క్షోభ అనుభవించానని ఆవేదన వ్యక్తం చేశారు. 2 నెలల్లో కొత్త పార్టీ పెట్టబోతున్నానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఒకటే అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. కామారెడ్డి జిల్లా ముత్యంపేటలో గల ప్రభుత్వ పాఠశాలకు చెందిన భూములపై అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు చెందిన భూమిపై అక్రమంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ను గురువారం అధికారులు కూల్చివేయడం ద్వారా గ్రామంలో న్యాయం గెలిచిందన్న భావన వ్యక్తమవుతోంది. అక్రమ కట్టడాన్ని రాజకీయ పలుకుబడితో కట్టడంతో అధికారులు సైతం వెనుకంజ వేశారు. అయినప్పటికీ హైకోర్టు అడ్వకేట్ ముందుకు వచ్చి పోలీసులు అధికారులతో కలిసి అక్రమ కట్టడాన్ని కూల్చివేయించారు. అక్రమ కట్టడం వెనుక మాజీ ఉప సర్పంచ్ ముత్తగారి శిరీష్ గౌడ్ తన భార్య ముత్తగారి రోజా పేరుపై రిజిస్టర్ చేసి నిర్మించినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ హైకోర్టు తుది ఆదేశాల మేరకు ఈ కూల్చివేతపై చర్యలు చేపట్టారు. గ్రామస్తుల కథనం ప్రకారం ప్రభుత్వ పాఠశాలకు కేటాయించిన సర్వే నంబర్ 638A1, 638A2, 638ఏలో 2 ఎకరాల 11 గుంటల స్థలం సుమారు 2 కోట్ల వరకు విలువ చేసే స్థలాన్ని గత ప్రభుత్వ కాలంలో ఉప సర్పంచ్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఆక్రమించారు. ఆ స్థలాన్ని తన భార్య పేరుపై రిజిస్ట్రేషన్ చేయించి అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని ప్రారంభించారు. నిర్మాణం ప్రారంభం దశలోనే గ్రామస్తులు ఈ విషయాన్ని గుర్తించి జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. ఫలితం లేకపోవడంతో గ్రామస్తులంతా కలిసి కోర్టును ఆశ్రయించి గ్రామస్తులు న్యాయ పోరాటానికి దిగారు. ప్రభుత్వ భూమిని రక్షించేందుకు పిల్లల భవిష్యత్తు కోసం గ్రామస్తులు కలిసి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ప్రారంభంలోనే నిర్మాణాన్ని యథాస్థితిలో నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా రాజకీయ పలుకుబడితో అధికారులను తన గుప్పిట్లో పెట్టుకుని నిర్మాణాన్ని పూర్తి చేసి షాపులు, గదులను అద్దెకు ఇచ్చినట్లు గ్రామస్తులు ఆరోపించారు. సుమారు 4 నుంచి 5 ఏళ్ల పాటు కేసు విచారణ కొనసాగిన అనంతరం హైకోర్టు స్పష్టమైన తుది తీర్పు ఇచ్చింది. ఆక్రమిత కట్టడాలను పూర్తిగా కూల్చివేసి ఆ స్థలాన్ని తిరిగి ప్రభుత్వ పాఠశాలకు అప్పగించాలని ఆదేశించింది. అధికారుల ఆలస్యం చేయడంతో హైకోర్టు అడ్వకేట్ సరళ మహేందర్ ముత్యంపేటకు చేరుకొని దోమకొండ ఎస్ఐ ప్రభాకర్ భద్రతతో డిఎల్పిఓ శ్రీనివాస్, ఎంపీడీఓ ప్రవీణ్, ఎంఆర్ఓ సుధాకర్ల సమక్షంలో జేసీబీ యంత్రాలతో అక్రమ నిర్మాణాలను పూర్తిగా కూల్చివేశారు. ప్రస్తుతం ఆ భూమిని అధికారికంగా పాఠశాల యాజమాన్యానికి అప్పగించారు. ఈ అక్రమ నిర్మాణంపై గతంలో వార్తా కవరేజ్ చేసిన జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం కూడా తీవ్ర వివాదానికి కారణమైంది. నిజాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన జర్నలిస్టులను భయపెట్టేందుకు కేసులు పెట్టారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పాఠశాల భూమిని కాపాడడం కోసం మేము ఎన్నో సంవత్సరాలు పోరాటం
చివరకు న్యాయం జరిగింది. ఇది గ్రామ ప్రజల ఐక్యతకు నిదర్శనమని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామంలో ఇకపై ప్రభుత్వ భూములపై ఎలాంటి అక్రమాలు జరగకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఉప సర్పంచ్ శిరీష్ గౌడ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో కట్టుదిట్టమైన చర్యలు అవసరమని ఈ ఘటన ప్రభుత్వ భూముల పరిరక్షణలో అధికారుల బాధ్యతను మరోసారి గుర్తు చేసింది. ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు కఠిన పర్యవేక్షణ, అక్రమాలకు పాల్పడిన వారిపై తక్షణ చర్యలు అవసరమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ముత్తంపేట ఘటన న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలపరిచిందని చెప్తున్నారు. తప్పు చేయకండి. హైకోర్టుకు పోతే హైకోర్టు తీర్పు వచ్చేదాకా ఇప్పటి కూడా మళ్ళీ అంతకుముందు కూడా అక్కడ గోడ అనేది నైట్లో ఇంకా ప్రైమరీ స్కూల్ ఉంది. ప్రైమరీ స్కూల్ ఆ గోడ కూడా రాత్రి కొంతమందిని పలగొట్టేసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అతను కూడా శిరీష్ గౌడ్ అని పలగొట్టేసిండు. దాని విషయంలో ఎందుకు అయిందన్న విషయంలో కూడా మళ్ళీ మా 14 మంది మీద ఇంతకు కూడా క్రిమినల్ కేసు పెట్టిండు. ఆయన శిరీష్ గౌడ్ అంటే కేసు పెట్టిండు. మరి ఏందని చెప్పి మనం లొల్లేద్ది. ఇప్పుడు హైకోర్టు తీర్పు ఏదిస్తే దానికి అందరం కట్టుబడి ఉంటామని చెప్పి ఇప్పటిదాకా కూడా వేడి చేసినాం. గత 3 సంవత్సరాల నుంచి కూడా వేడి చేసినాం. ఈ రోజు ఇప్పుడు 8 వారాల కిందనే హైకోర్టు తీర్పు వచ్చింది. దాన్ని భావిస్తూ దాన్ని పరిగణన తీసుకొని కోర్టు చట్ట ప్రకారంగా పనిచేస్తామని పై అధికారులకు ఇన్ఫామ్ చేస్తూ ఈరోజు వచ్చిరు. వాళ్ళు ఈరోజు వచ్చి చూసిన తర్వాత మేము స్టార్ట్ చేస్తాం ఈరోజు, మళ్ళీ తర్వాత కంప్లీట్ చేస్తామన్న విషయం మీదనే ఆగిరు. అది కాకుండా మేమేమన్నామంటే మీరు ఎట్లయినా 8 వారాల వచ్చింది కదా, మీరు కోర్టు రాసిన హైకోర్టు ఇచ్చినటువంటి విషయం ఉన్నది కాబట్టి దాన్ని కంప్లీట్ చేయమని మేము అడిగినాం. అట్లా కాదు, మేము ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం, 8 వారాల లోపల కంప్లీట్ చేస్తామని చెప్పి. బాన్స్వాడలో సత్ సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గ స్థాయిలో శుక్రవారం అధికారికంగా 287 శ్రీ శ్రీ సత్ సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకలను అధికారులు, గిరిజనులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, సబ్ కలెక్టర్ కిరణ్మయ్ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం భోగ్ బండర్ కార్యక్రమం, జగదాంబ సేవలాల్, రామారావు మహారాజ్ చిత్రపటాలకు ప్రత్యేక పూజలు చేశారు. సభలో వివిధ మండల స్కూల్ విద్యార్థులు బంజారా ఆదివాసీ నృత్యాలు చేశారు, చూపర్లను అలరించారు. వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, సబ్ కలెక్టర్ కిరణ్మయ్ వివిధ శాఖల అధికారులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కిరణ్మయ్ బంజారా భాషలు మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. అనంతరం పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ యువకులు సేవలాల్ మహారాజ్, రామారావు మహారాజ్ చూపిన బాటలు నడుచుకోవాలని సూచించారు. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ రౌస్ రెవెన్యూ కోర్టు తెలంగాణ జాగృతి చీఫ్ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు క్లీన్ చిట్ ఇస్తూ సిబిఐ నమోదు చేసిన కేసును డిస్మిస్ చేసింది. లిక్కర్ కేసులో క్రమంలోనే కోర్టు తీర్పుపై కవిత తొలిసారి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రాజకీయ దురుద్దేశంతోనే ఆ కేసును పెట్టారని ఆరోపించారు. కేసు నుంచి తాను కడిగిన ముత్యంలా బయటకు వచ్చానని పేర్కొన్నారు. ఈ విషయంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మొదటి నుంచి తాను రాజకీయ కక్షతోనే ఈ కేసు పెట్టారని చెప్పానని, ఆ విషయం తాజాగా కోర్టు తీర్పుతో స్పష్టమైందని అన్నారు. అన్యాయంగా తనను 5.5 నెలల పాటు జైల్లో పెట్టి కుటుంబానికి దూరం చేశారంటూ భావోద్వేగానికి లోనయ్యారు. లిక్కర్ కేసు పొలిటికల్ కోణంలో పెట్టిందని అన్నాడే కేసీఆర్ కూడా చెప్పారని గుర్తు చేశారు. లిక్కర్ కేసు పొలిటికల్ కోణంలో పెట్టిందని ఆనాడే కేసీఆర్ కూడా చెప్పారని గుర్తు చేశారు. తనపై ఇన్నాళ్ళు దుష్ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పుడేం సమాధానం చెప్తారంటూ కవిత ఆగ్రహంతో ప్రశ్నించారు. ఇవాళ కోర్టు కంప్లీట్ గా కేసును పక్కకు పెడుతూ అందరినీ కూడా మరి నిర్దోషులుగా విడుదల చేయడం అనేది సంపూర్ణంగా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ పైన మేము పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మరి వమ్ము కాకుండా ఇవాళ న్యాయ వ్యవస్థ కాపాడిందని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ఈ దేశంలో ఏదైతే ఒక పొలిటికల్ వెండెటా నడుస్తోందో దానిలో భాగంగా పెట్టినటువంటి కేసుల నుంచి ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా నేను బయటికి వస్తానని నేను చెప్పడం జరిగింది. మరి అదే విధంగా ఇవాళ రావడం జరిగింది. ఎక్కడ నా తప్పు లేకుండా ఒక రాజకీయ పరంగా ఈ కేసు పెట్టారని చెప్పి మేము పదే చెప్పిందే ఇవాళ నిజమైంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ కేసులో క్లీన్ చిట్ ఇచ్చిన సందర్భంగా తెలంగాణ జాగృతి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు.
రౌస్ అవెన్యూ కోర్టు కవితపై సిబిఐ నమోదు చేసిన అభియోగాలన్నింటినీ కొట్టివేసిన సందర్భంగా నవ్విపేట కేంద్రంలోని మండల తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి బోధన నియోజకవర్గ హడక్ కమిటీ మెంబర్ దొంత ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఢిల్లీ లిక్కర్ కేసులో మా అభిమాన నాయకురాలు కల్వకుంట్ల కవిత ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడం, సిబిఐ నమోదు చేసిన అభియోగాలన్నింటినీ కోర్టు కొట్టివేయడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. నిజాయితీ ఎప్పటికీ ఓడిపోదు. లిక్కర్ కేసులో అన్యాయంగా మా నాయకురాలు కల్వకుంట్ల కవిత ఇరికించి రాజకీయంగా దెబ్బతీయాలని చూసినా కొందరికి కోర్టు సరైన తీర్పును వెలువడించిందని తెలిపారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆడబిడ్డ అని చూడకుండా 5 నెలలు జైల్లో ఉంచారని, న్యాయం ఎప్పటికీ ఓడిపోదని తెలిపారు. మా నాయకురాలు కవిత ప్రజల మనిషి, ప్రజల ఆశీస్సులు ఉన్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో మా నాయకురాలు త్వరలో కొత్త పార్టీ పెట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి మండల అధ్యక్షుడు పీతాంబర్, సాయి కుమార్ గౌడ్, జనార్దన్, నరహరి, భూమయ్య తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ కోర్టు ఇవాళ ఆమె మీద ఉన్న సిబిఐ ఈడీ కేసులను కొట్టివేయడం జరిగింది. గతంలో కేసీఆర్ గారి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కవితక్క గారి మీద ఆ రోజు ఉన్న బీజేపీ ప్రభుత్వము కేసీఆర్ కుటుంబాన్ని మొత్తం విడగొట్టాలని చెప్పేసి కేసీఆర్ పతనంలో భాగంగా, బీఆర్ఎస్ పతనంలో భాగంగా బీజేపీ ప్రభుత్వము ఆ రోజు ఒక మహిళను ఎంచుకొని ఒక లిక్కర్ కేసును ఢిల్లీలో జరిగిందన్న అభియోగాల దాని మీద మరి కవితక్క గారిని దాంట్లో చేర్చి ఆడిబిడ్డ మీద అనేక అభియోగాలు మోపి బీజేపీ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన సోషల్ మీడియాలన్నీ కూడా మరి కేసీఆర్ గవర్నమెంట్ మీద. నిజామాబాద్ నగరంలోని ఆర్మూర్ రోడ్లో గల శ్రావ్య గార్డెన్లో మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ మీసాల నటరాజన్ ఉద్యోగ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని ఆర్మూర్ రోడ్లో గల శ్రావ్య గార్డెన్లో మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ మీసాల నటరాజన్ ఉద్యోగ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ఉద్యోగులు హాజరై మీసాల నటరాజన్ సేవలను కొనియాడారు. మంచితనానికి మారుపేరుగా మంచి ఉద్యోగిగా అంకిత భావంతో పనిచేశాడని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్ బి నందాన్, డిఎంహెచ్ఓ రాజశ్రీ తదితరులు కొనియాడారు. ప్రభుత్వం సబ్సిడీ వ్యవసాయ యంత్రాలను ఎమ్మెల్యే రామారావు పటేల్ చేతుల మీదుగా ప్రారంభించారు. నిర్మల్ జిల్లాలోని బైన్సా పట్టణంలోని ఎస్ఎస్ ఫ్యాక్టరీలో సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెషనైజేషన్ SMAM వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా రైతులకు ప్రభుత్వం మంజూరు చేసిన వ్యవసాయ పరికరాల పంపిణీ ముదల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆధునిక వ్యవసాయ పనిముట్లను 50% సబ్సిడీతో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మిర్జాపూర్ గ్రామానికి చెందిన పంచగుడి రాణి, గంజి గంగమణి, వాలేగం గ్రామానికి చెందిన జ్యోతి, వనల్పాడ్ గ్రామానికి చెందిన శకుంతల బాయిలకు రోటవేటర్లు అందజేయగా, కోతల్గావ్కు చెందిన సాయినాథ్ రావుకు పవర్ రీడర్ను అందించారు. అదేవిధంగా స్ప్రే పంపులు, రోటవేటర్లు తదితర ఆధునిక వ్యవసాయ పరికరాలను రైతులకు పంపిణీ చేశారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పరికరాల పంపిణీ కార్యక్రమం గ్రామీణ వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే చర్యగా భావిస్తున్నారు. పెరుగుతున్న సాగు ఖర్చులు, కార్మికుల కొరత వంటి సమస్యల నేపథ్యంలో స్ప్రే పంపులు, రోటవేటర్ల వంటి పరికరాలు రైతులకు సమయంతో పాటు ఖర్చు తగ్గింపులో సహాయపడే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ తరహాలో పథకాలు సక్రమంగా అమలు అయితే చిన్న మధ్య తరహా రైతుల ఉత్పాదకత పెరగడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావచ్చన్నారు. పరికరాల పంపిణీతో పాటు వాటి వినియోగంపై శిక్షణ, సాంకేతిక సహాయం
సాయం కూడా అందిస్తే రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని సూచించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. సాలూరా PMSHRI జెడ్పీహెచ్ఎస్లో విద్యార్థుల వీడ్కోలు వేడుక ఘనంగా నిర్వహించారు. సాలూరా మండలంలోని PMశ్రీ జెడ్పీహెచ్ఎస్లో 10వ తరగతి విద్యార్థులకు వీడుకోలు వేడుక ఉత్సాహభరితంగా నిర్వహించారు. 5 ఏళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. ఉపాధ్యాయుల సహకారం మరవలేనిదని తెలిపారు. ప్రధాన ఉపాధ్యాయులు వారి భవిష్యత్తు విజయవంతంగా ఉండాలని ఆకాంక్షించారు. సాలూరా స్కూల్ నుంచి మాట్లాడుతున్నాము. మేము ఇవాళ మా ఫేవరెట్ సెరమనీ చేసుకుంటున్నాము. మేము ఇక్కడ 6th నుంచి చదువుతున్నాము. ఇక్కడ స్టడీ, అది టీచర్ సపోర్ట్ అవంతా చాలా బాగుంటుంది. అదంతా చాలా బాగుంటుంది. అందరు ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాం. మేము చాలా బాధగా ఉంది. ఇన్ని 5 years ఇక్కడ గడిపి. యూరియా కోసం జాన్కంపేట్ సింగిల్ విండో కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేశారు. ఇడుపల్లి మండలంలోని జాన్కంపేట గ్రామంలో రైతాంగానికి సకాలంలో యూరియా అందడం లేదని విమర్శిస్తూ రైతులు శుక్రవారం సింగిల్ విండో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం అసంబద్ధ నిర్ణయాలతో రైతాంగానికి తీవ్ర నష్టం ఏర్పడుతుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. గ్రామంలో సింగిల్ విండో కార్యాలయం ఉంటే ముందుగా తమ గ్రామస్తులకి యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సకాలంలో యూరియా అందకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఆందోళనలో బీజేపీ నాయకులు ఉప్పు సురేష్, సాయిలు, గంగాధర్, ఉప్పు నవీన్, సాయన్న తదితరులు ఉన్నారు. 225 బస్తాలకు గాను మన యూరియా యాప్ బుకింగ్ ద్వారా ఆల్రెడీ బుక్ చేసుకున్నారు. కానీ కొంతమంది రైతులకు బుకింగ్ ద్వారా దొరకలేదు కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఆఫ్లైన్లో ఇవ్వండి అంటున్నారు. మిగతా గ్రామాల వారికి ఇంకా కొంతమంది రైతులు ఏమంటున్నారంటే మిగతా గ్రామాల వారు బుక్ చేసుకున్నారు, వారికి ఇవ్వకుండా మా గ్రామాల వారికి ఇవ్వమని అంటున్నారు. కాబట్టి మేము రైతుల్ని సంజాయిస్తున్నాము. ఈరోజు ఇంకా ఇండెంట్ పెడుతున్నాము. ఇంకా 450 బస్తాలకి ఇండెంట్ పెడుతున్నాము. యూరియాకి ఏం కొరత లేదు. యూరియా వచ్చేది వస్తున్నది. నిన్న కాన్స్టిట్యున్సీలో ఎక్కడ లేకపోయినా జాన్కంపేట నాటు అనేది లేట్ ఉంటాయని చెప్పేసి జాన్కంపేట సొసైటీకి పర్టికులర్గా నిన్న పెట్టడం జరిగింది. కిసాన్ నగర్లో ఈద్గా ప్రహారీ గోడ నిర్మాణ పనులకు సర్పంచ్ రామరాజు భూమి పూజ చేశారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్ ఈద్గా ప్రహారీ గోడ నిర్మాణ పనులకు శుక్రవారం స్థానిక సర్పంచ్ రామరాజు గౌడ్ భూమి పూజ చేశారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సహకారంతో రాజ్యసభ సభ్యులు KR సురేష్ రెడ్డి మంజూరు చేసిన 4 లక్షల రూపాయలతో ప్రహారీ గోడ నిర్మాణం పనులు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. మండల TRS అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి, ఉప సర్పంచ్ స్వామి, మైనార్టీ తంజిమ్ కమిటీ అధ్యక్షుడు మస్రద్, సభ్యులు హమీద్, ముజీబ్, నియాజ్, హుసేన్, మోహిత్, గ్రామ TRS అధ్యక్షుడు శరత్, TRS నాయకులు షేక్ రహీముద్దీన్, షేక్ బాబా, యూసుఫ్, షాదుల్లా, ముదిరాం, చంద్రముని తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనార్టీ సోదరులు, మండల TRS అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి, సర్పంచ్ రామరాజు గౌడ్లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. నిజామాబాద్ పట్టణంలోని రాధాకృష్ణ పాఠశాలలో విద్యార్థులకు ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. నిజామాబాద్ పట్టణంలోని రాధాకృష్ణ పాఠశాలలో సుమారు 300 మంది విద్యార్థులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా ఔషధములు పంపించేసి ఆరోగ్య సూత్రాలు, ఆహార నియమాలు, యోగా, దినచర్య, ఋతుచర్యల గురించి వివరించినట్లు జిల్లా ఆయుష్ విభాగం ఇన్ఛార్జ్ డాక్టర్ జె గంగాదాస్ తెలిపారు. ఈ వైద్య శిబిరంలో పాఠశాల ప్రిన్సిపల్స్ అనిత, సునీత, ఆయుష్ విభాగం ఫార్మాసిస్టంలు నవ్యనంది, పురుషోత్తం, ఉమాప్రసాద్, ఆయుష్ సిబ్బంది రమేష్, భిక్షాపతి, మహేష్, ఉపాధ్యాయులు నారాయణ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరం నిర్వహించినందుకు పాఠశాల తరపున అభినందించారు. ఆయుష్ కరదీపికలను పంపిణీ చేశారు. నవీపేట మండల కేంద్రంలో ఫర్టిలైజర్ యాప్ను వెంటనే రద్దు చేయాలని బాసరా రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. నవీపేట మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. ఉదయం యూరియా నిల్వలు ఉన్నాయని చెప్పడంతో వందలాది మంది రైతులు సొసైటీకి చేరుకున్నారు. అయితే 200 బస్తాలు మాత్రమే నిల్వలు రావడంతో 2 నిమిషాల్లో ఆన్లైన్ బుకింగ్ పూర్తయిపోయాయి. దీంతో మిగిలిన రైతులు బాసరా ప్రధాన రహదారిపై ట్రాక్టర్ అడ్డం పెట్టి రోడ్డుపై బటాయించి గంట పాటు రాస్తారోకో నిర్వహించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. యూరియా యాప్ ద్వారా తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, యాప్ పట్ల అవగాహన లేని రైతులకు ఎలా బుకింగ్ చేసుకోవాలో తెలియడం లేదని, ప్రైవేట్ దుకాణాల్లో సైతం యూరియా నిల్వలు లేకపోవడంతో రోజుల తరబడి తిరగాల్సి వస్తుందని, ప్రభుత్వం వెంటనే యాప్ విధానాన్ని తొలగించి పాత పద్ధతిలో అందించడంతో పాటు పూర్తిస్థాయి నిల్వలు ఉంచి ప్రతి రైతుకి యూరియా అందేలా చేయాలని డిమాండ్ చేశారు. భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు రైతులకు నచ్చజెప్పి రాస్తారోకో విరమింపజేశారు.
పొద్దున నుంచి దాదాపు ఒక 500 మంది రైతులు నిలబడ్డారు. ఈ యాప్ పెట్టడం ద్వారా కొంతమందికి బుకింగ్ అనేది చేయడం వస్తలేదు. ఆ యాప్ అనేది పనిచేయట్లేదు. పనిచేస్తుంది, కొందరు ఫోన్లో సిగ్నల్ లేకనో ఏం లేకనో అది రావట్లేదు. కొందరు అవగాహన లేని రైతులకు అది సమస్యగా మారింది. దాని పురాణ పద్ధతి అంటే ముందు ఎట్లీస్ట్ ఉండే ఒక సొసైటీకి వచ్చినప్పుడు పట్ట పాస్బుక్ మీద ఎన్ని ఎకరాల పొలం ఉంది దాన్ని చూసి ఆధార్ కార్డు చూసుకుని అదే విధంగా ఇస్తుండే. కాబట్టి అదే పద్ధతుల ద్వారా ఇప్పుడు యూరియా అనేది గల్లంత అవ్వకుండా ఉండడానికి యాప్ పెట్టినామంటారు. ఎక్కడ గల్లంత అవుతుంది సార్? గల్లంత అనేది అవ్వదు. మీరు యాప్లో ఎన్ని ఎకరాల పొలం ఉందో అంతే పెట్టిర్రు. కాబట్టి అదే విధంగా ముందు పురాణ పద్ధతి ఎట్లుందో అదే విధంగా పట్ట పాస్బుక్ ఒక ఎకరానికి 2 బస్తాల యూరియా 3 బస్తాల పెట్టారు. అదే విధంగా పెట్టేసి నగరంలోని ఆదర్శ్ నగర్ మాతృశ్రీ ఇంగులాంబికా దేవి ఆలయ 47వ వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మేయర్ ఉమారాణి రమేష్ దంపతులు హాజరై పూజలు చేశారు. నిజామాబాద్ నగరంలోని ఆదర్శ్ నగర్లో గల మాతాశ్రీ ఇంగులాంబికా దేవి ఆలయ 47వ వార్షికోత్సవ వేడుకలు నిర్వాహకులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ కూరగాయల ఉమారాణి రమేష్ దంపతులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మహిళా సోదరీమణులచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నేడు ఏర్పాటు చేయడం జరిగింది. మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి అమ్మవార్లకు భక్తితో పూజలు నిర్వహించి అనంతరం సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి నెల చివరి శుక్రవారం భక్తితో పూజ కార్యక్రమాలు మరియు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం ఉంటుందని ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మధుకూరి సాయిబాబు తెలిపారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండేలా, పాడి పంటలు సమృద్ధిగా ఉండేలా, ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండేలా అలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమం అనంతరం కుంకుమార్చనలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నగరంలో నెహ్రూ పార్క్ శంభు లింగేశ్వర ఆలయంలో ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రం ఏకాదశి రావడం, దీన్ని పురస్కరించుకొని ఉదయం నుంచి స్వామివారి ఆలయంలో ఆరతి, అర్చన, అభిషేకాలు, ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించి గణపతి హోమం, నవగ్రహ మండపం ఆహ్వానం, నవగ్రహ పూజ, కలుష పూజ, ఇంకా హోమం, పునఃహుతి నిర్వహించారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం రోజున హోమ కార్యక్రమాలు నిర్వహించబడుతుందని అన్నారు. ఇందులో భాగంగా ప్రతి నెల మాస శివరాత్రి పురస్కరించుకొని శివపార్వతుల కళ్యాణం, ప్రతి సోమవారం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలు, ప్రతి నెల జరిగే కార్యక్రమాలు విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ నిర్వాహకులు, ఆలయ చైర్మన్, భక్తులు పాల్గొన్నారు. లింగేశ్వర స్వామి దేవస్థానం, మన దేవస్థానంలో ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని ఈరోజు అనగా పాల్గొన మాసం శుక్రవారం ఏకాదశి ఆరుద్ర నక్షత్రం ఉదయాన్నే 9 గంటల నుంచి కార్యక్రమం మొదలైంది. ఆరుద్ర నక్షత్రం రోజున ప్రతి నెల అనగా ఆరుద్ర నక్షత్రం రోజు ఉదయం 9 గంటలకు రుద్రహవన కార్యక్రమం ఉంటుంది. ఇట్టి కార్యక్రమం ప్రతి నెల చేయడం జరుగుతుంది. కనుక భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని వారి కోరికలు తీర్చుకొని ఆ స్వామికి పాత్రలవుతున్నారు. సాలూరాలోని సాయినగర్ వద్ద వికలాంగులు అవస్థలు పడుతున్నారు. రోడెక్కాలంటే నరకయాతన పడుతున్నారు. సాలూరా మండలంలోని సాయినగర్ కాలనీ సమీప హైవేపైకి చేరడం స్థానికులకు, ముఖ్యంగా వికలాంగులకు కష్టసాధ్యంగా మారింది. హైవేపై తారు రోడ్డు వేసిన కాలనీ నుంచి ప్రధాన రహదారిని కలిపే చోట మొరము వేయకపోవడంతో ఎత్తైన అంచు ఏర్పడి ప్రమాదకర పరిస్థితి నెలకొంది. వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సాలూరా గ్రామస్తులు సార్, డాంబర్ రోడ్ పోసి మంచి పని చేసిండ్రు. ఇక్కడ మొరం వేయలేక మాకు దిగడానికి కష్టమవుతుంది సార్. నేను హ్యాండిక్యాప్ట్ని, మళ్ళీ కింద పడితే నాకు లేపేటోళ్ళు కూడా దిక్కులేరు సార్. రోడ్డు పోసి మంచి పని చేసిన సార్, కొంచెం మొరం కూడా పోయింది సార్. అక్కడ దిగేటట్టు మొరం పోస్తే సార్ పుణ్యం ఉంటుంది సార్. మీకు ఏమైనా అయితే సార్ ఇబ్బంది అయితే సార్ మాకే, మేము హ్యాండిక్యాప్ట్ ఉన్నాము, మా పరిస్థితి ఎట్లా చేయాలి చెప్పండి. ఇంటర్ పరీక్షలు 3వ రోజు ప్రశాంతంగా జరిగాయని జిల్లా ఇంటర్ విద్యా అధికారి రవికుమార్ తెలియజేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగిందని తెలియజేశారు. మొత్తం 485 మంది విద్యార్థులు పరీక్షలకు గైరాజయ్యారని తెలియజేశారు. మొత్తం 18,605 మంది విద్యార్థులకు గాను 18,120 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలియజేశారు. జనరల్లో మొత్తం 15,936 మంది విద్యార్థులకు గాను 15,593 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. వొకేషనల్లో 2,669 మంది విద్యార్థులకు గాను 2,527 మంది విద్యార్థులు
హాజరయ్యారని తెలియజేశారు. జిల్లాలో మొత్తం 58 పరీక్షా కేంద్రాలు ఉండగా 55 పరీక్షా కేంద్రాలను ఈ రోజు జిల్లా ఇంటర్ విద్యా కన్వీనర్ గా తనతో పాటు జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు, ఐ పవర్ కమిటీ, సిట్టింగ్ ఫ్లయింగ్ స్క్వాడ్లు మొత్తం 54 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి పర్యవేక్షించామని తెలియజేశారు. జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపూడి రవికుమార్ 9 జూనియర్ కళాశాల తనిఖీ చేసి పర్యవేక్షించారు. ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని 3వ డివిజన్ కార్పొరేటర్ చింత ప్రసన్న శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నగరంలోని 3వ డివిజన్ గుప్పన్పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో వెల్నెస్ హాస్పిటల్ మరియు కార్పొరేటర్ చిత్ర ప్రసన్న శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా 3వ డివిజన్ కార్పొరేటర్ చింత ప్రసన్న శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలు వెల్నెస్ ఆసుపత్రి డాక్టర్లు ప్రజలకు నిర్వహించారని అన్నారు. ఈ వైద్య శిబిరానికి ప్రజలు సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. అనంతరం మున్నూరు కాపు తరపా 1 ఆధ్వర్యంలో కార్పొరేటర్ కు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద కాపు ప్రసన్న, రాజు, అరుణ్, జనార్దన్, లక్ష్మణ్, సాయి తదితరులు పాల్గొన్నారు. డివిజన్లో ఈరోజు వెల్నెస్ హాస్పిటల్ వాళ్ళు ఫ్రీ హెల్త్ చెకప్ పెట్టారు. వాళ్ళు డాక్టర్స్ వాళ్ళు మొన్న వచ్చేసి అప్రూవ్ అవడం జరిగింది. సార్ ఇలా మన విలేజ్లో హెల్త్ చెకప్ పెడదాం మన డివిజన్ సంబంధించి అని చెప్పడం జరిగింది. వాళ్ళ కోరిక మేరకు వాళ్ళు ఇవాళ హెల్త్ చెకప్ పెట్టారు. అందులో భాగంగా ఇవాళ ఏదో హెల్త్ కార్డు కూడా ఇచ్చారు. 50,000కు సంబంధించి ఒక ఫ్యామిలీ హెల్త్ కార్డు అని కూడా ఇచ్చారు. అది కూడా బాగా నచ్చింది మాకు. దానికి ఏదైనా ఉన్నా కానీ వాళ్ళ హాస్పిటల్కి పోతే దాంట్లో విధి సెక్షన్లలో దానికి డిస్కౌంట్స్ పెట్టారు. అది బాగానే ఉంది. అదేవిధంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ ఓల్డ్ ఏజ్ వరకు అందరికీ బీపీ కానీ షుగర్ కానీ అదేవిధంగా అవసరం ఉన్న వాళ్ళకి ఈసీజీ తీసేసి ఫ్రీ మెడిసిన్ ఇచ్చేసేసి చక్కగా ఆదరిస్తారు డాక్టర్స్ వాళ్ళు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. రెంజల్ మండలంలోని కందకుర్తి పుష్కర్ ఘాట్ ను సందర్శించిన ప్రభుత్వ విప్ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నిజామాబాద్ నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన నాణ్యతతో పూర్తి చేయాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన సమగ్ర సమీక్ష సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితకు క్లీన్ చిట్ ఇచ్చిన రౌస్ రెవెన్యూ కోర్టు. లిక్కర్ స్కామ్ పేరుతో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు దెబ్బ కొట్టారని కేటీఆర్ ఆరోపణ. పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు బాధాకరం. ఈనాంలో ఏర్పడిన సాంకేతిక లోపాల వల్ల పసుపు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆవేదన. కేటీఆర్ చేసిన ట్వీట్ పై కవిత స్పందన. బీఆర్ఎస్ ఓటమికి నేను కారణమా అని ప్రశ్న. ఇందల్వై మండలంలోని మల్లాపూర్ గ్రామంలో వైభవంగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. ఘనంగా స్వామివారి రథోత్సవం, పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఘనంగా యువ కనెక్ట్ వికసిత్ భారత్ జిల్లా పార్లమెంట్. దేశ సమైక్యత, సమగ్ర అభివృద్ధి, సామాజిక విలువల పరిరక్షణలో యువత పాత్ర కీలకమన్న రెవెన్యూ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి. కామారెడ్డి జిల్లా ముత్తంపేటలో ప్రభుత్వ పాఠశాలకు చెందిన భూమిపై నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ కూల్చివేత. ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్. శ్రీ వాసవి అమ్మవారి ఆలయం శతాబ్దాల చరిత్రకు ప్రతీక. సికింద్రాబాద్ జనరల్ బజార్లో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయం పునర్నిర్మాణంలో విగ్రహ పునఃప్రతిష్టాపనలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. బాన్స్వాడలో ఘనంగా సత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు. పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.